క్విక్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను మిమ్మల్ని. లవ్ ఏ సీజన్లో బాగుంటుంది? ఆల్ సీజన్స్. ఓకే, నీరజ గారు, లవ్లో చెప్పే అబద్ధాలు ఏంటి? ఐ లవ్ యూ. లవ్లో చెప్పే అబద్ధాలు ఏంటి అంటే ఐ లవ్ యూ అంట, ద బిగ్గెస్ట్ అబద్ధం. ఓకే, లవ్కి నందిని గారు, లవ్కి గ్యారంటీ ఉందా? ఉంటే ఎంతకాలం? నన్ను ఎందుకు అడుగుతున్నారండి? ఇది ఏమైనా సంబంధం ఉందా నాకు ఈ క్వశ్చన్కి? చెప్పండి. ఏమండి, అందరికీ ప్రేమతో సంబంధం ఉంటుందండి, పుట్టిన ప్రతి మనిషికి ఉంటుంది. లేకపోతే మీ సినిమాల్లో మీరు ప్రేమ కథలు ఎలా తీస్తారండి? నేను ఎక్కడ తీసాను ప్రేమ? అలా మొదలైంది ప్రేమ కథ కాదా? కాదు, ప్రేమ లాంటిది కానీ కాదు, ప్రేమ కథ కాదు. బేబీలో లక్ష్మి గారికి కూడా ప్రేమ కథ ఉండింది. రియల్ లైఫ్లో లేనప్పుడే రాసుకుంటాం మనం. సరే చెప్పండి, లవ్కి గ్యారంటీ ఉంటుందా లేదా? లేదు. ఓకే, నీరజ గారు, ఒకడు లవ్లో ఉన్నాడా లేదా అని ఎలా తెలుస్తుంది? మీరు చూడండి, అక్కడ చూడండి, కొంతమంది ఫేసులు చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు లవ్లో ఉన్నారా లేదా. అదిగో నవ్వుతున్నాడు చూడండి, 32 పళ్ళు బయట ఉన్నాయి. నాకు ఎందుకో డౌట్గా ఉంది అతను లవ్లో లేడని. ఆ టైంకి మనకు కావాల్సిన నిజం మనం నమ్మేయడం అంతే. ఓకే, మనకు ఆ టైంకి అబ్బాయి నచ్చాడు, గ్యారంటీ అనుకుంటే గ్యారంటీ అనుకోవడమే అంతే. అంటే ఒకళ్ళు ప్రేమలో ఉన్నారా లేదా అని ప్రతిదీ నమ్ముతూ చాలా హ్యాపీగా. ఓకే, అన్నిటినీ నమ్మడమే, వాళ్ళు లవ్లో ఉన్నారు అని నమ్మడమే. ఓకే, లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్డ్ మ్యారేజ్ బెస్టా? ఇది నందిని గారే చెప్పాలి. ఐఎమ్ ద పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఫర్ దట్. కరెక్ట్గా 1 year తర్వాత రండి, దీనికి ఆన్సర్ ఇస్తాను. 2 ట్రై చేస్తాను నేను ఈ లోపు. అవునా? ఓ మై గాడ్, 8 వసంతాల్లో గుడ్ న్యూస్ చెప్పిన నందిని రెడ్డి గారు. ఓకే, మిమ్మల్ని నీరజ గారు, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేటువంటి ఒక ఉమెన్, ఎనీబడి, ఇండస్ట్రీ కానీ బయట కానీ, నా పేరు కాకుండా. ఐ థింక్ సమంత. ఇట్స్ వెరీ ఈజీ. Sam for me. శామ్, సమంత, సూపర్ సూపర్. మీ నందిని గారు, మీరు చూసిన బెస్ట్ లవ్ స్టోరీ? సుమ గారు, రాజీవ్ గారు. అది పెళ్లి స్టోరీ. ఓకే, లాస్ట్ క్వశ్చన్ నీరజ గారు, పెళ్లి చేసుకోవడం ఒక రెస్పాన్సిబిలిటీయా లేకపోతే ఒక అడ్వెంచరా? Both. It's a little bit of both. ఇట్స్ Yeah. ఇప్పుడు మీకు ఏ ఫేజ్ నడుస్తుంది? షూటింగ్ లోంచి వచ్చిందండి పాపం, ఇంటికి అడ్వెంచర్ అయితే అందుకనే రెస్పాన్సిబిలిటీ ఫేస్. రెస్పాన్సిబిలిటీ మీ ఆయన చూస్తున్నారు. అందుకనే. ఓకే, క్వశ్చన్స్ అయిపోయాయండి. ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో Thank you so చెప్పండి. 8 వసంతాలు అనేటువంటి సినిమా విత్ శృతి అయోధ్య యాజ్ ద మెయిన్ క్యారెక్టర్ వస్తుంది కాబట్టి వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ ఇట్? ఫస్ట్లీ నవీన్ గారు అండ్ రవి గారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ డైరెక్టర్స్, అప్కమింగ్ డైరెక్టర్స్, రైటర్స్, తెలుగు ఆడియన్స్, ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఏ సినిమా చేసినా, ఐ మీన్ 1000 కోట్ల బడ్జెట్ అవ్వనివ్వండి, 10 crores బడ్జెట్ అవ్వనివ్వండి, అంతే ప్యాషన్తో చేస్తారు. అండ్ నిజంగా ఇంత పెద్ద బ్యానర్ ఇలాంటి యునీక్ కథలకి ఒక ప్లాట్ఫామ్ అవ్వడం అనేది ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇది మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ప్రొడ్యూసర్స్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. సో థ్యాంక్ యూ టు బోత్ ఆఫ్ యూ. అండ్ ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి మంచి సినిమాలకి మీరు ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ 8 వసంతాలు బ్యూటిఫుల్ లవ్ స్టోరీ వైబ్ వేస్తుంది. అండ్ వాట్ బెటర్ ఆప్షన్ దాన్ హేషమ్ గారు ఫర్ ద మ్యూజిక్. Always has given such melodious music for love stories. So your music is a great asset to this film, as whatever we have seen. And Fanindra garu, I just want to say, meer నాకు అసలు పరిచయం లేరు కానీ the way your crew spoke about you and the passion with which they spoke, I can imagine how much love this film is made with, how much passion it is made with. So I am sure repu release ayinappudu the audience is going to feel all that love, and I wish your voice stays as unique and you continue to tell as many unique stories as possible. And to all the young actors, I know మీరు చాలా కష్టపడ్డారు, you must have put your heart and soul into this. Remember, ఇలాంటి సినిమాలు చాలా రేర్, ఇలాంటి టీమ్స్ చాలా రేర్. And I hope this becomes a moment to cherish for all of you. Wishing the entire team all the very best. థ్యాంక్ యూ సో మచ్ నందిని గారు అండ్ నీరజ గారు. Hi everybody.